హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'సమయస్ఫూర్తి'. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్తసాముద్రికంలో చాలా గట్టివాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించని వాడు లేడు. అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనది, ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగినది, ముందు ఏమి జరగబోయేది చూసినట్టు చెప్పేవాడు. హస్త సాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి వెరచి అతనుండే గ్రామం ఛాయలకు వెళ్ళేవారు కారు. ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్లను 10 మందిలోనూ పరీక్షకు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ ఆ గ్రామం నుంచి బయటికి పంపేసేవాడు. భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు. రామశాస్త్రి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామ చావడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య, ఏమయ్యా, నువ్వు ఏ ఏ గ్రంథాలు చదివావు? నీ గురువుగారెవరు? హస్తసాముద్రికంలో ఏ ఏ విభాగాలు నీకు తెలుసు? అసలు నీ దేవురు? అని ప్రశ్నలు వేశాడు. అయ్యా, నేను హస్తసాముద్రిక శాస్త్రం చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసినది గోరంత. తెలిసినంతవరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను. ఇక ఊరా? పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్ట గడిస్తే అదే నా ఊరు అన్నాడు రామశాస్త్రి అణకువగా. అతని అణకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి, నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులిచ్చేటంత వెర్రివాళ్ళు కారయ్యా. నా సంగతి నువ్వు వినలేదు కాబోలు. హస్తసాముద్రికంలో అందెవేసిన చెయ్యిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచినీరు కూడా పుట్టదు. అందుచేత మరో ఊరు చూసుకో, పో పో అని నిష్ఠూరంగా అన్నాడు. అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది. ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదనుకుని అతడు, అయ్యా, ఎవరంతటి వారు వారు. నేను మీకన్నా గొప్పవాణ్ణని ప్రగల్భాలు పలకలేదు. కానీ మీరు ఏ ఆధారము లేకుండానే నన్ను తీసిపారేశారు. తరతమ భేదాలు నిర్ణయమయ్యేది పరీక్షలోనే గదా. మీరు నాకన్నా ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు. అక్కడ చేరినవారు రామశాస్త్రి చెప్పింది సబబేనని, ఇద్దరు ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషి గురించి చెబితే ఎవరు చెప్పినది సరిగా ఉన్నది తెలిసిపోతుందని అన్నారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగురి మోతుబరి వచ్చాడు. గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయనను పిలిచి, అయ్యా, ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది. మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి వీరిద్దరికీ మీ చెయ్యి చూపించండి అన్నారు. పొరుగురు మోతుబరి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు. భద్రయ్య అతని చెయ్యి చూసి, అయ్యా, ఇది పరీక్ష గనక ఉన్నమాట చెప్పక తప్పదు. నీకు ధనం చాలా ఉన్నది గాని అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది. నీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు అన్నాడు. మోతుబరి మండిపడి, అబద్ధాల కూతలతో నన్ను అవమానించటానికేనా పిలిచారు అన్నాడు. రామశాస్త్రి అతనితో, కోపగించకండి. కొందరు హస్తసాముద్రికమంతా తమకే తెలుసుననుకుంటారు. ఈ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి అంటూ చెయ్యి చూసి, ఈ చెయ్యి లక్ష్మీపుత్రుడిది. ఈ రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లులుగా మారిపోతారు. పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి అన్నాడు. ఈ మాటలకు మోతుబరి చెప్పలేనంత పొంగిపోయి, శభాష్, నా సంగతంతా దగ్గరుండి చూసినట్టు చెప్పావు. చెయ్యి చూసి చెబితే అలా చెప్పాలి గాని
ఈ రెండో ఆయనలా పుల్లవిరుపుగా మాట్లాడితే ఎలా అన్నాడు. రామశాస్త్రి ఆయన చేతిలోకి చూస్తూ, మీరు నా శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకుని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. మీ దాతృత్వం జగమెరిగినది గదా అన్నాడు. ఈ మాటతో మోతుబరి కొయ్యబారిపోయాడు. రామశాస్త్రి అది చూసి, కొంపదీసి తప్పు చెప్పానా ఏమిటి? ఎందుకు అలా చూస్తున్నారు? అని అడిగాడు. మోతుబరి తమాయించుకుని, అబ్బే మరేమీ లేదు. నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది. అంతే అని తన వేలిన ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్త్రికి ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షలో గెలిచినట్టు అంగీకరించారు. భద్రయ్య ముఖం ముడుచుకుపోయింది. రామశాస్త్రి వారితో, నిజానికి ఈ భద్రయ్య హస్తసాముద్రికంలో చాలా గట్టివాడే. కానీ అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్త్రజ్ఞానం చాలదు, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది. అహంకారం అవమానం తెచ్చిపెడుతుంది అన్నాడు. ఇదండి సమయస్ఫూర్తి అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.